వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వేమూరు నియోజకవర్గ అమృతలూరు మండలంలో పర్యటించి కార్యకర్తల గృహాలను సందర్శించారు. అమృతలూరు మండలం పంచాలవరం గ్రామ సర్పంచ్ పావులూరు హేమచంద్ర స్వగృహంలో ఏర్పాటు చేసిన తిరుపతమ్మ గోపురాజు స్వామి పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమృతలూరు మండలం అమృతలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ నాగుల్ మీరా షరీఫ్ అమ్మ, షేక్ షంషూని సాబీ అనారోగ్య సమస్య కారణాలతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు అయ్యేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ అధ్యక్షులు పల్నాటి నాగరాజు అధ్యక్షతన సోమవారం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రమేష్ కు వినతి పత్రం అందజేశారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్లో భాగంగా ఈ రోజున తెనాలి డీఎస్పీ గారి ఆఫీసులో ఎన్నికల కోడ్ మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెనాలిలో ఉన్నటువంటి ప్రజలకు, సామాన్యులకి ఈ ఎన్నికలు అయిన దాకా జాగ్రత్తను వహించాలని, అదేవిధంగా ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రచారంలో భాగంగా ఎవరైతే తిరుగుతున్నారో కార్యకర్తలు కానీ, ఈ విద్యార్థి నాయకులు కానీ, యువజన నాయకులు కానీ వారు ఈసీ పర్మిషన్తోనూ పోలీసు వారి పర్మిషన్తోనూ ప్రచార కార్యక్రమాలు జరుపుకొని, అదేవిధంగా ఎటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు, మాటలు, వివాదాస్పద కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు, పోలీసులకి, ఈసీలకి సహకరించి ప్రజల సంతోషానికి, వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలగకుండా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవాలని మా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. అలాగే బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో కానీ ఎప్పుడైనా కానీ మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ తరపు నుంచి వారికి ఎప్పుడు సహకారాలు అందిస్తామని పేర్కొంటున్నాము. అదేవిధంగా ఈసీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎటువంటి వారి మీదైనా చర్య తీసుకొని చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా ఉపయోగించి వారి మీద చర్యలు తీసుకోవాలని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ తరపు నుంచి తెలియపరుస్తున్నాం. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా చిన్నరావూరులో శివాలయం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఈ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు హనుమాన్ అయ్యప్ప భక్త బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో నాగిశెట్టి నరసింహారావు, గురుస్వామి, మైలా సాంబయ్య, సనగోని బుచ్చయ్య, భాను ప్రకాష్ స్వామి, ఎడ్ల నాగరాజు కుమారి, కర్ణాటి కృష్ణకుమారి, తిరువీధుల అమర్నాథ్, పాపారావు బ్రదర్స్ పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా చిన్నరావూరు శివాలయంలో పేదలకు అన్నదానం చేస్తున్నాము. సుమారుగా ఒక 800 మందికి హనుమాన్ అయ్యప్ప భక్త బృందం కమిటీ తరఫున చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టం పేద సామాన్య ప్రజల ప్రాణాలు అర్పించే చట్టంగా మారిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద భూ హక్కు చట్టానికి బలైన కుటుంబానికి సంతాపం తెలుపుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ భూ హక్కు చట్టం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని విమర్శించారు. భూ హక్కు చట్టం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలియజేస్తున్నా స్పందించిన వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. చట్టం కారణంగా అమాయక ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీలపై చేస్తున్న ఆగడాయలు, బీసీలపై చేస్తున్న దౌష్టికాలు కూడా నశించాలని కోరుతూ ఈ రోజున తెనాలి పట్టణంలో
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఈ రోజున మేమంతా చేస్తున్న ఈ కార్యక్రమం ఈ రోజున కడపలో పాలడుగు సుబ్బారావు గారి కుటుంబాన్ని వైసీపీ మూకలు వైసీపీ నాయకులు వాళ్ళకున్న 3 ఎకరాల పొలాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ కుటుంబం సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఒక కడపలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా వైసీపీ మూకలు వైసీపీ నాయకత్వం చేస్తున్నదని చెప్పని అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా వైసీపీ నాయకులను మట్టి కనిపించడానికి కోసం అందరూ కూడా ఈ రాష్ట్రంలో సిద్ధంగానే ఉన్నారు. వారి యొక్క పొలాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క తాబేదారైనటువంటి ఒక పంచాయతీ సర్పంచ్ తన యొక్క సమీప బంధువు పేరుతో ఆన్లైన్లో ఈ భూ హక్కు చట్టం ద్వారా మార్పించుకోవడం జరిగింది. అతను ఆ పొలాన్ని అమ్ముకునే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ అతనికి ఆ విషయం తెలియలా. మరి మన న్యాయవాదులందరూ గొంతెత్తి చాటుతూ ఉన్నారు. ఈ భూ హక్కు చట్టం ద్వారా మన ఆస్తులు కాజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క గోండాలు బయలుదేరారని చెప్పినా కూడా ఆ రోజున ప్రజలకు అర్థం కాల. ఈ రోజున ప్రత్యక్షంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆన్లైన్లో వారి యొక్క ఆస్తిని వారు వేరే పేరుతో మార్పు చేసుకొని వారిని ఇబ్బందుల పాలు గురి చేస్తే వారు తహసీల్దార్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీసులకి రిజిస్ట్రార్ ఆఫీసులకి కాళ్ళెరిగేలా తిరిగినా కూడా ఆ యొక్క వైసీపీ గోండాలు వచ్చి ఆ భూమి మీ పేరుతో లేదు, ఆ భూమి పేరు బదలాయింపు జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని దోలికి వెళ్ళడానికి ఇల్లేదని చెప్పేసి గోండాయిజం చేసి దౌర్జన్యం చేసి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో వారికి గతి లేని పరిస్థితిలో మాకెవరు దిక్కులేరని చెప్పేసి వారు ఒక సూసైడ్ నోట్ రాసి మాకెవరు మమ్మల్ని ఆలకించట్లేదు, మా తాతల నాటి నుంచి వచ్చినట్టు ఆస్తిని ఆన్లైన్ ద్వారా ఈ అక్రమ భూ హక్కు చట్టం ద్వారా వారు మార్చుకున్నారు. కాబట్టి మేము కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ కూడా రాయటం జరిగింది. నగరంలో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. బ్రాడీపేటలోని మార్వాడీలు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్దలు వేడుకల్లో పాల్గొని రంగులు జల్లుకొని సందడి చేశారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులమయంగా ఉండాలని కోరుకుంటూ జరిగే హోలీ వేడుకల్లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యువతీ యువకుల హోలీ సంబరాలతో నగరం రంగులమయంగా మారింది. దేశం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ మరొకరు లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని నిట్ట నిలువున చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అవుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటూ ఉంటే పెత్తందారులు ముద్ర వేయడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో ఎయిమ్స్ కేంద్రం సాయంతో నిర్మిస్తే కనీసం నీటి కలెక్షన్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజమెత్తారు. జేడాక్స్ కారణంగా అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి ఉద్యోగాల కల్పనపై లేదని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. మూడోది మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. లోకేష్ గారు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి, అంటే అన్ని బయటకు చెప్పలేరు కానీ ఒకసారి వచ్చిన తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చుట్టుపక్కల అగ్రికల్చర్ అన్ని కాలేజెస్కి వెళ్ళి ఆంటర్ప్రినర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ 1000-2000 మంది అవుతారు, వాళ్ళ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకంటే నేను కూడా బిజినెస్ చేశాను కాబట్టి మనకి యూఎస్ లో కానీ హైదరాబాద్ లో కానీ చాలా మీకు తెలుసు అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొచ్చి ఒక కనెక్ట్ చేసి మెంటరింగ్ చేసి అందులో నిజమైన ఆంటర్ప్రెన్యూర్స్ని ఒక 100-200 మందిని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొని
మా అవసరం అయితే కొంత సొంత డబ్బులు పెట్టి మీరన్నట్టు 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక 1-2 lakhs జాబ్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇది దీని తర్వాత సెమీ కండక్టర్స్ అనేది ఫస్ట్ ఇన్వికాస్ అని మీకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది. అది జీడి ఆంజనేయులు గారని కాలిఫోర్నియాలో ఉంటారు. వారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఇక్కడ క్యాంపస్ పెట్టి 150-200 ఉద్యోగాలు క్రియేట్ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్. స్వీప్ కార్యక్రమంలో భాగంగా కోర్టు హక్కు వినియోగంపై అవగాహన కల్పించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.